ఏపీ హిస్టరీలో భాగంగా థర్డ్ యూనిట్ మోడర్న్ ఏపీ హిస్టరీ చాలా కొంచెం పెద్ద టాపిక్ ఇది. ఎంత చేసినా అయిపోవట్లేదు. ఇంకా ఆల్మోస్ట్ ఒక 4 క్లాసెస్ అయితే కంపల్సరీ పడుతుంది. ఈ క్లాస్లో మనం ఆంధ్రాలో 1855 తిరుగుబాటు అంటే సిపాయిల తిరుగుబాటు ప్రభావం ఏపీలో ఎలా ఉంది, దాంతోపాటు సాంస్కృతిక పునర్జీవనం అంటే సోషియో కల్చరల్ అవేక్నెస్ అని చెప్తారు కదా, మనకి ఒక టాపిక్ ఉంది కదా సాంస్కృతిక పునర్జీవనం అని, ఆ టాపిక్ని ఇందులో డిస్కస్ చేద్దాము. ఇంకా క్లాస్లోకి వస్తే ఆంధ్రాలో మనకి 1857లోన తిరుగుబాటు ఎలా జరిగిందో తెలుసు. సిపాయిల తిరుగుబాటు గురించి మనం ఇండియన్ హిస్టరీలో నేర్చుకున్నాం. 1857 మే 10న మీరట్లో స్టార్ట్ అయిందని, మే 11న ఢిల్లీలోకి వెళ్ళి అక్కడ ఢిల్లీ కోర్టులో ఉన్న సైమన్ రిజ్లీని తీసేసి రెండవ బహదూర్ షాని ఇండియాకి రాజుగా మళ్ళీ నియమించాలంటే మళ్ళీ మొఘల్ సామ్రాజ్యాన్ని నియమించాలనే లక్ష్యంతోన మనకి మొఘల్సే కావాలి, బ్రిటిష్ వద్దు అని రెండవ బహదూర్ షాని ఢిల్లీ కోట మీద పెట్టి వాళ్ళకి రెండవ బహదూర్ షా మిగతా సంస్థానాలకి అంటే దేశంలో ఉండే వేరే సంస్థానాలకు కూడా మాకు సహాయం కావాలా బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి అన్నట్ల దేశంలో ఉండే వేరే సంస్థానాలకి వేరే రాజ్యాలకి, అంటే రాజ్యాలు అంటే అప్పటికే బ్రిటిష్ చాలా వాటిని ఆక్రమించేసింది, ఇంకా ఆక్రమించడానికి ఉన్న వాటి ఉంటాయి కదా వాటికి ఆ సంస్థానాలకి ఉత్తరాలు రాస్తారంట. అలా ఉత్తరాలు రాసిన వాటిలోన మనకి గోల్కొండ సంస్థానానికి కూడా రాస్తారు. సో మొత్తానికి ఈ సిపాయిల తిరుగుబాటు గురించి మనకు తెలుసు కాబట్టి దీనికి కారణాలు జస్ట్ అలా బ్రీఫ్గా చెప్పుకుందాం. ఫస్ట్ కారణం వచ్చేసి డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఈయన రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఝాన్సీని అవధ్ని ఈ రెండింటిని కలుపుకున్నాడు కదా, దీని ద్వారా కూడా వ్యతిరేకత స్టార్ట్ అయిందనమాట. తర్వాత జమీందారులు భూములను కూడా స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ అవధ్ని ఝాన్సీని స్వాధీనం చేసుకుంటే వాళ్ళ కింద ఉండే జమీందారులు కూడా వాళ్ళ భూములు కోల్పోతారు కదా, సో జమీందారులు కూడా తిరుగుబాటు చేస్తారు అనమాట. వీళ్ళ ఆర్థిక విధానాలు అంటే భూమి శిస్తు డబల్ వేయడం, తర్వాత మన వస్తువుల మీద పన్నులు అధికంగా వసూలు చేసి వాళ్ళ వస్తువుల మీద సుంకాన్ని తగ్గించుకోవడం, ఇలాంటి పనుల ద్వారా కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. తర్వాత చేతి వృత్తులు కూడా ఈ చేతి వృత్తులు నాశనమయ్యని చెప్పాం కదా లాస్ట్ క్లాస్లోన, సో వాళ్ళు కూడా ఈ సిపాయిలతో కలిసి పాల్గొన్నారనమాట. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు మన ఆచారాలని అంటే అప్పటికంటే ఇవి దురాచారాలే మన హిందూ ఆచారాలే కదా, సతీ సహగమనం, వితంతు వివాహం నిషేధం, ఇవన్నీ మన సంస్కృతిలో భాగం కదా. సో వాటిని వీళ్ళు చట్టాలు చేసి మన హిందూ సంప్రదాయాల్ని కలరాస్తున్నారనే కొంతమంది హిందూ సంప్రదాయవాదులు కూడా సిపాయిలకి మద్దతుగా ఇచ్చారనమాట. సో ఈ కారణాలతోన సిపాయిలు తిరుగుబాటు జరిగింది. మెయిన్ కారణం ఏమంటే ఈ సిపాయిల్లో ఉంటారు, మన ఇండియన్ సిపాయిలు ఉంటారు, బ్రిటిష్ సిపాయిలు ఉంటారు. సో ఇండియన్ సిపాయిల్ని తక్కువ చేసి బ్రిటిష్ సిపాయిల్ని ఎక్కువ అంటే వాళ్ళకి జీతం ఎక్కువ ఇవ్వడం కానీ ప్రమోషన్లు తొందరగా ఇవ్వడం కానీ చేసేవాళ్ళు అనమాట. సో మన వాళ్ళ మీద పార్షియాలిటీ చూపించేవాళ్ళు. సో దానికి సిపాయిలు తిరుగుబాటు చేస్తారు. దాంతోపాటు క్రైస్తవ మత ప్రచారం, హిందువులు ముస్లింలు సిపాయిల్లో ఎక్కువ ఉంటారు. సో వీళ్ళని మతంలో మార్పు, మీరు మతం మారాలి అన్నట్లు కొంతమంది మత ప్రచారం కూడా చేస్తారు. దానివల్ల కూడా ఈ సిపాయిల్లోన వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఇంకొకటి ఏమంటే ఒకటి తెస్తారు జనరల్ ఎన్లైట్మెంట్ యాక్ట్ అన్నట్లు. అది ఏంటంటే ఇప్పుడు ఆఫ్ఘన్లో యుద్ధం జరుగుతుంది ఆ టైంలోన. అప్పుడు ఆఫ్ఘన్లో యుద్ధం జరిగితే ఇక్కడ ఉండే సిపాయిలు కూడా అక్కడికి వెళ్ళి యుద్ధం చేయాలంటే ప్రపంచంలోన వీళ్ళ రాజ్యం ఎక్కడ ఉంటుందో మొత్తం బ్రిటిష్ మొత్తం ప్రపంచాన్ని రూల్ చేశారు కదా ఆల్మోస్ట్. ఎక్కడ యుద్ధం ఉందంటే సైనికులు అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలన్నమాట. అలాంటి రూల్ తీసుకురావడం వల్ల కూడా కొంచెం వ్యతిరేకత వచ్చింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ వ్యతిరేకత ఎక్కడ వచ్చిందంటే ఎన్ఫీల్డ్ తుపాకులు. ఈ తుపాకులు యూజ్ చేసే తూటాలు, బుల్లెట్స్ అంటారు కదా, తూటాలే అవి, బుల్లెట్స్ కాదు. ఆ తూటాల్లోన ఆవు కొవ్వు పంది కొవ్వు ఉపయోగించారనే ఒక రూమర్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇప్పుడు హిందువులు ఆవును తినరు, ముస్లింలు పందిని తినరు. సో వీళ్ళు వ్యతిరేకత స్టార్ట్ అయిందనమాట. దీని ద్వారా మనకి మంగల్ పాండే అనే బరక్పూర్లోన ఫస్ట్ ఒక ఆంగ్లేయ అధికారిని చంపేస్తాడు. దాని ద్వారా తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది కదా. అలా స్టార్ట్ అయిన తిరుగుబాటు మన ఆంధ్రాలో ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించిందో ఈ క్లాసులో అనమాట చెప్పుకుందాం. ఆంధ్రాలో ప్రధాన సంఘటనలు ఏమేమి జరిగినాయి ఈ తిరుగుబాటు ద్వారా అంటే, కోరుకొండ సుబ్బారెడ్డి అనే అతను గోదావరి ఏజెన్సీ ప్రాంతంలోన ఒక ప్రాంతంలో ఉంటుంది. గోదావరి ఏజెన్సీ ప్రాంతం ఉంది కదా, ఎర్రగూడెం గ్రామానికి సంబంధించిన ఒక అధికారి అనమాట. ఆ గ్రామ పెద్ద అయిన కోరుకొండ సుబ్బారెడ్డి అనే ఒక గ్రామ పెద్ద. ఈ గ్రామ పెద్దకి ఇంకో గ్రామ పెద్ద ఉంటాడు, బుట్టాయిగూడెం గ్రామ పెద్ద శుంకరస్వామి ఉంటాడు. వీళ్ళిద్దరికి పడదు ముందే. సో ఈ శుంకరస్వామి అయినా బ్రిటిష్ వాళ్ళకి కొంచెం విధేయుడిగా ఉంటాడు, బ్రిటిష్ వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తుంటాడు అనమాట. సో ఈ కోరుకొండ సుబ్బారెడ్డికి శుంకరస్వామికి గొడవలు ఉంటే ఈయన బ్రిటిష్ వాళ్ళని ఇంక్లూడ్ చేస్తాడు దాంట్లోకి. ఈయనకు అప్పటికే ఈ 1857 ఇది సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది అన్నట్లు ఒక న్యూస్ ఉంటుంది. ఆ న్యూస్ వల్ల ఈయన ఏం చేస్తాడంటే బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేద్దామని తన అనుచరులను తీసుకొని అడవుల నుండి తిరుగుబాటు చేస్తాడనమాట. తిరుగుబాటు చేస్తే బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈయన పట్టుకుంటారు. పట్టుకొని క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారంటే ఈయన
నానాసాహెబ్ ఇలా తిరుగుబాటు చేసే వాళ్ళందరికీ వచ్చి బహుమతి ఇస్తాడు, లేదంటే ప్రైజ్ చేస్తాడు అన్నట్లు చెప్పినారు. అందుకే మేము ఈ తిరుగుబాటు చేసామని ఈ కోరుకొండ సుబ్బారెడ్డి అని ఆయన చెప్తారు అనమాట. అప్పటికి నానాసాహెబ్ నుంచి అది వచ్చిందో లేదో తెలియదు, కాకపోతే ఈయన అలా చెప్పాడు. సో ఇతను ఉరితేసి ఈ ఉద్యమాన్ని ఆపేశారనమాట. నెక్స్ట్ రోహిల్లా సాయుధ దళాలు. రోహిల్లా సాయుధ దళాలు అనేవి ఇవి మనకి గోల్కొండ సామ్రాజ్యంలో ఉంటాయి, హైదరాబాద్లో ఉంటాయి. హైదరాబాద్లోన అక్కడ దివాను అనే ఆయన ఉంటాడు. హైదరాబాద్ దివాను వీటిని ప్రోత్సహిస్తారన్నమాట రోహిల్లా సాయుధ దళాలు. అక్కడ కొన్ని దాడులు చేసి ఆక్రమణలు చేస్తారు. కాకపోతే గోల్కొండ నవాబ్ ఉంటాడు కదా, గోల్కొండ నవాబ్ వచ్చేసి బ్రిటిష్ వారికి సపోర్ట్గానే ఉంటాడు. సో ఆయన వీళ్ళని తరిమేస్తే వీళ్ళు కడప కర్నూలులో ప్రవేశించి కొన్ని గ్రామాలని దోపిడీ చేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత కడప జిల్లాలో రుద్రవరంలోన, కృష్ణా జిల్లాలో జగ్గాపేటలో కూడా దోపిడీ చేసుకుంటారు అనమాట వీళ్ళు. నెక్స్ట్ మచిలీపట్నంలోన ముస్లింలు పచ్చజెండా పాతి బ్రిటిష్ వారికి దాడికి పిలుపునిస్తారనమాట. వాళ్ళ మీద దాడి చేస్తున్నారండి, మనం మొఘల్ సామ్రాజ్యం కదా, బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు మనకి వ్యతిరేకం, సో వాళ్ళ మీద పోరాడదాం రాని మచిలీపట్నంలోని ముస్లింలు పోరాటానికి పిలుపునిచ్చారు. ఢిల్లీలో మొఘల్ పాలన కోసం వీళ్ళు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారనమాట. ఇంకా కడపలో ఉండే ఒక షేక్పేట అనే చిన్న ప్రాంతంలోన 1857 ఆగస్టులోన షేక్ పీరసాబ్ అనే అతను బ్రిటిష్కి వ్యతిరేకంగా జిహాద్ ఉద్యమాన్ని ప్రారంభించాడు అనమాట. వాళ్ళని కూలదొద్దాం, మన సామ్రాజ్యం ఉండాలన్నట్లు ఒక జిహాద్ని ఏర్పాటు చేస్తాడు. సో ఈ షేక్ పీర్ సాబ్ని కూడా అరెస్ట్ చేస్తారనమాట. అరెస్ట్ చేసి ఒక 10 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు. తర్వాత నెక్స్ట్ మనకి పర్లాకిమిడి ఉంది కదా, ఇప్పుడు పర్లాకిమిడి అనేది మనకి ఒరిస్సా రాష్ట్రంలోకి వెళ్ళిపోయింది. కాకపోతే అప్పుడు గంజాం జిల్లా ఒరిస్సా, ఇది పర్లాకిమిడి అనేది మనకి శ్రీకాకుళం ఆ ప్రాంతంలోనే ఉండేది. అక్కడ ఒక జాతి ఉంటుంది, అంటే అటవిక జాతి గిరిజనులు ఉంటారు కదా, ఆ గిరిజనుల్లో సవర్ జాతి అనే ఒక జాతి ఉంటుంది. దానికి నాయకుడు దండసేనుడు అనమాట. ఈ దండసేనుడు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. ఎందుకంటే వీళ్ళు అడవిలో ఉంటూ అడవికి సంబంధించిన కొన్ని ఉత్పత్తులని అమ్ముకుంటూ జీవిస్తారనమాట. కాకపోతే బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అటవీ ఉత్పత్తుల మీద నిషేధం విధిస్తారు అనమాట, మీరు అమ్ముకోకూడదు అని. సో వీళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఈ తిరుగుబాటు చేస్తే కెప్టెన్ విల్సన్ అనే అతను ఈ తిరుగుబాటుని అణచివేస్తాడు, దండసేనుడిని ఉరితీస్తారనమాట. నెక్స్ట్ విశాఖపట్నంలో కూడా ముస్లింలే ఇలా ఇంకా తిరుగుబాటు చేయాలని స్టార్ట్ చేస్తారనమాట. ఒకటి పాంప్లెట్ని పనిచేస్తుంటారు అనమాట. విశాఖపట్నాన్ని మొహమ్మద్ పట్టణంగా మారుస్తాము, మనకి ముస్లింలలో తిరుగుబాటులో పాల్గొనాలని స్టార్ట్ చేస్తారు. మొహరం రోజు నుంచి స్టార్ట్ చేస్తారు. రాజమండ్రి నరసింహపట్నంలో కూడా విధ్వంసం సృష్టిస్తారనమాట. గోడల మీద మసీదుల మీద రాస్తారనమాట, మీరు నిజమైన ముస్లింలే అయితే ఇప్పుడు రండి పోరాటం చేయండి అన్నట్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాస్తారు. తర్వాత హిందువులు కూడా మీరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే మీరు ఆవు మాంసం తిన్నట్లే, ముస్లింలు అయితే పంది మాంసం తిన్నట్లే అన్నట్లు రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తారనమాట. విశాఖపట్నంలో అదే జరుగుతుంది, కాకపోతే పోలీసులు అణచివేస్తారు. నెక్స్ట్ ఆంధ్రాలో సిపాయిల తిరుగుబాటు ప్రభావం అంతగా లేదు. కాకపోతే మొత్తం మీద ముస్లింలు ఉంటారు కదా, కొన్ని ప్రాంతాలకు చెందిన ముస్లింలు, వాళ్ళు మొఘల్ సామ్రాజ్యాన్ని కోరుకునే ముస్లింలు మాత్రమే తిరుగుబాటు చేస్తారనమాట. ఈ గంజాం పర్లాకిడి మాత్రం వీళ్ళు వాళ్ళ ఓన్గా చేసిన తిరుగుబాటు, వాళ్ళకి సిపాయిలతో సంబంధం లేదు. సో సిపాయిల తిరుగుబాటు ప్రభావం అంతగా లేదు మన దాంట్లో. దీని ఫలితాలు ఏం చేస్తారంటే, ఈ సిపాయిల తిరుగుబాటు ఫలితాలు మనకు తెలుసు. అలహాబాదు ప్రకటన జరుగుతుంది, క్వీన్ విక్టోరియా కింద మన భారతదేశం వెళ్తుంది, వాళ్ళు పాలన స్టార్ట్ చేస్తారు. అక్కడ నుంచి బ్రిటిష్ రాణి ప్రత్యేక పాలన కిందకి వెళ్తుంది. సో అక్కడ నుంచి మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయి బ్రిటిష్ కిందకి ఇండియా వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిన తర్వాత కొంచెం ఒక సంధి పీరియడ్ ఉంటుంది. ఆ సంధి టైం అంటే ఒక గ్యాప్ ఇస్తారనమాట. వెంటనే ఉద్యమాలు అవి స్టార్ట్ కావు. ఆ ఉద్యమాలన్నీ స్టార్ట్ కావడానికి మనకి ఫస్ట్ మనం ఏం చేయాలి, మన సంస్కృతి సంప్రదాయాల్ని మంచిగా కాపాడుకోవాలంటే ఈ దురాచారాలు ఇవన్నిటి వల్ల మనలో ఐక్యత లేదు. ఆడపిల్లల్ని కొంచెం అణగదొక్కడం ద్వారా, విద్యని ప్రోత్సహించడం ద్వారా మనం వీళ్ళకి తిరుగుబాటు చేయొచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ అయినవి ఈ సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు అనమాట. ఇవి 19వ శతాబ్దంలో స్టార్ట్ అయ్యాయి. మమ్మల్ని సమాజంలో ఉండే దురాచారాలని, మూఢవిశ్వాసాలని అంతమొందించడానికి వీటిని స్టార్ట్ చేస్తారనమాట. ఇవి స్టార్ట్ చేయడానికి దాన్ని ఏమంటారు, మెయిన్ రీజన్ ఏంటంటే ఆంగ్ల విద్య అనమాట. అంటే ఇంగ్లీష్ విద్య ద్వారా మన ప్రజల్లో కొంచెం చైతన్యం వచ్చింది. ఇవన్నీ మనం కల్పించుకున్నవే, మనం వీటితో ఉంటే ఇలాగే ఎదగలం, మనల్ని వేరే వాళ్ళు వచ్చి పరిపాలించేదే ఉంటుంది, మనం పరిపాలించాలంటే మనం కూడా అప్డేట్ అవ్వాలన్నట్లు ఈ ఇంగ్లీష్ విద్య ద్వారానే మనం తెలుసుకున్నాం. దీంతోనే పాటు బెంగాల్ అప్పటికే ఫుల్లీ డెవలప్డ్, అంటే అక్కడే బెంగాల్ నుంచే కదా మొత్తం బ్రిటిష్ వారి ఆక్రమణ స్టార్ట్ అయింది. సో వాళ్ళు బ్రిటిష్ వారు తిరగడం ద్వారా బెంగాల్ అప్పటికే బాగా డెవలప్ అయింది. అంటే డెవలప్ అవడం అంటే
అక్కడ ఫైనాన్షియల్గా డెవలప్ అయింది, ఇక్కడ సాంస్కృతిక పరంగా కూడా డెవలప్ అయింది, కల్చరల్గా పరంగా కూడా డెవలప్ అయింది అనమాట. సో బెంగాల్లోనే ఫస్ట్ ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి. బెంగాల్లో ఉద్యమాలు స్టార్ట్ అయ్యి దేశమంతా వ్యాపిస్తాయి అనమాట. ఇక్కడే స్టార్ట్ అయిందా మన కులాలు, మన ఆచారాలు, మన మూఢనమ్మకాలు అంటే లేదు. ఫస్ట్లోనే మనకి జైన బౌద్ధాలు కూడా స్టార్ట్ చేశాయి అనమాట. అప్పట్లోనే మనకి యజ్ఞయాగాలు చేయాలి, బలి పశువులు చేయాలి అన్నప్పుడు మేము ఇంత అఫోర్డ్ చేయలేము, పేద ప్రజలు ఇవన్నీ యజ్ఞయాగాలు చేయలేరు అన్నట్ల టైంలోన బౌద్ధులు, జైనులు మీరు దానం చేస్తే చాలు, లేదంటే భగవంతుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చాలు అన్నట్లు బౌద్ధ జైన మతాలు వాళ్ళ ప్రచారం చేసుకున్నాయి. తర్వాత నెక్స్ట్ శైవ వైష్ణవ మతాలు కూడా వస్తాయి. శైవుల్లోన మనకి బసవన్న అనే అతను ఉంటాడు, ఆయన వీరశైవాన్ని పార్టిసిపేట్ చేస్తాడు కదా. వీరశైవంలో కూడా కులాలు మతాలు అనేవి ఉండవు, అందరు సమానమని చెప్తాడు. ఇంకా బ్రహ్మనాయుడు వచ్చేసి దళితుల్ని కూడా ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తాడు. మనకి పల్నాట బ్రహ్మనాయుడు తెలుసు కదా, రెడ్డి రాజుల కాలంలో చదువుకున్నాం. రెడ్డి రాజులు కాదు, కాకతీయుల కంటే ముందు వస్తారు ఈయన, హైహవ వంశ నాయకులు, అక్కడ చదువుకున్నాం కదా. సో ఈయన కూడా ఈ హరిజనులకి ఆలయ ప్రవేశం కల్పించడము, సహపక్తి భోజనాలు పెట్టడము ఇవన్నీ చేస్తాడనమాట. తర్వాత మనకి వేమన ఆయన పద్యాల్లోన ఈ కర్మకాండాలని, విగ్రహారాధనల్ని వీటన్నిటిని ఉండకూడదు అన్నట్లు ఆయన పద్యాల్లో రాశాడు. తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా వీటి గురించి మనకి పోయిట్గా లేదంటే కాలజ్ఞానం రూపంలో కూడా చెప్పాడు అనమాట, ఈ మూఢనమ్మకాలు వీటన్నిటిని. నెక్స్ట్ ఇవన్నీ తర్వాత మనకి 19వ శతాబ్దంలో స్టార్ట్ అయిన సంస్కరణలు స్టార్ట్ అయ్యాయి. దాంట్లో ముఖ్యంగా తొలి సంస్కర్తలు ఉంటారు అనమాట. వీళ్ళు ఫస్ట్ మన ఏపీలో, మన ఆంధ్రాలోనే సంస్కరణ ఉద్యమాలు స్టార్ట్ అయింది వీళ్ళు వాళ్ళు అనమాట. వీళ్ళలో మొదటి వాడు వచ్చేసి ఏనుగుల వీరస్వామి. ఈయన బ్రాహ్మణ కులానికి చెందినవాడు, మద్రాసులో ఉంటారు వీళ్ళు. 1830లోన ఈయన దేశం మొత్తం తిరిగి ఈ మూఢాచారాలు, ఈ విశ్వాసాల మీద కాశీ యాత్ర చరిత్ర అని తన యాత్ర యొక్క మెమరీస్ అన్ని కాశీయాత్ర చరిత్రలో రాస్తాడనమాట. ఈయన వచ్చేసి అస్పృశ్యత అంటే అన్టచబిలిటీ అంటారు కదా, అన్టచబిలిటీని, వర్ణ వివక్షని అంటే మేము పెద్ద మీరు చిన్న అనే కులాల వ్యవస్థని, తర్వాత ఇవన్నీ మానవ సృష్టి మనం కల్పించుకున్నవి. ఇవన్నీ ఏమి పెద్ద పురాణాలు గ్రంథాల్లో లేవు, మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నవే. సో ఇవన్నీ వీడనాడండి అని చెప్పారు. ఇంకా ఏకేశ్వరోపాసన అంటే ఇప్పుడు మనం పంచాయతన పూజ అని, ముక్కోటి దేవతలని, చాలా రకాల దేవతలను కొలుస్తాం కదా, దేవుడంతా ఒక్కదే దేవుడిని పూజించండి అన్నట్లు చెప్పాడు. తర్వాత సతీ సహగమనాన్ని వ్యతిరేకించారు అనమాట. భర్త చనిపోతే భార్యను కూడా చంపేయడం అనేది సతీ సహగమనం కింద, దాన్ని వ్యతిరేకించాడు. ఇంకా శ్రీ విద్యని ప్రోత్సహించాడు అనమాట. స్త్రీలు కూడా చదువుకోవాలని వాళ్ళకి శ్రీ విద్య కోసం ఉద్యమాలను నడుపుతాడు. ఈయన ఈ ఉద్యమానికి గాను శ్రీనివాస పిల్లయ్య అనే అతను 10,000 రూపాయలు విరాళం చేస్తారనమాట. అప్పట్లో 10,000 అంటే చాలా పెద్ద అమౌంట్ కదా. ఇంకా హిందూ లిటరసీ సొసైటీని స్థాపిస్తారనమాట. శ్రీ విద్య కోసమే హిందూ లిటరసీ సొసైటీని స్థాపిస్తాడు. ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేస్తారంటే మనకి ఫస్ట్ విద్య ఉండి మనలో మూఢాచారాలు అన్నీ తొలగిపోతే తర్వాత మనం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి మన స్వాతంత్ర ఉద్యమానికి ఈజీగా అవుతుందని ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. అంటే ఇవన్నీ వాళ్ళు అనుకొని స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ఒకరిని వద్దనాలంటే మనలో మనము డెవలప్ కావాలన్నట్లు స్టార్ట్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ గాజుల లక్ష్మీనరసింహ శెట్టి. ఈయన వచ్చేసి ఆంధ్ర నుండి జాతీయోద్యమంలో పాల్గొంటారు కదా, అంటే ఫ్రీడమ్ ఫైటర్స్లో మన ఏపీ నుంచి పాల్గొన్నవాడు మొదటివాడు ఈయన అనమాట, గాజుల లక్ష్మీనరసింహ శెట్టి. ఈయన మత మార్పిడులు జరుగుతున్నాయి కదా, అప్పటికే క్రిస్టియన్స్ని చేంజ్ చేస్తున్నారు. అలాంటి మత మార్పిడికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. తర్వాత 1844లో క్రీసెంట్ అనే పత్రికని అంటే న్యూస్ పేపర్ని స్టార్ట్ చేస్తారు. 1852లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అని ఒకటి స్టార్ట్ చేస్తారు. అంటే మద్రాస్లో ఉండే తెలుగు వాళ్ళు ఒక సంఘాన్ని స్టార్ట్ చేస్తారనమాట. ఇది కూడా జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా వెట్టి చాకరీపై పోరాటం చేస్తారనమాట. చాలామంది డబ్బులు అమౌంట్ ఇవ్వకోనట్లా చాకరీ చేయించుకుంటారు కదా, అట్లా వెట్టి చాకరీపై పోరాటం చేస్తారు. నెక్స్ట్ సోమినేని ముద్దు నరసింహం. ఈయన వచ్చేసి రాజమండ్రి కోర్టు ఉంటుంది కదా, ఆ కోర్టులో మున్సాబ్గా పనిచేస్తాడు. తర్వాత ఇతని హితసూచని అనే గ్రంథాన్ని రచించాడు అనమాట. ఈ హితసూచని గ్రంథంలోన వేశ్యావృత్తి అంటే ఇప్పుడు వేశ్యావృత్తి అంటే ఇన్ని క్లాసుల్లో చెప్పాను కదా, అది మీకు తెలిసి ఉంటుంది. వేశ్యావృత్తి, బానిసత్వము, మంత్రాలు తంత్రాలు ఉంటాయి కదా, చేతివాళ్ళు పూజలు చేస్తాం మంత్రాలు అవి అంటారు, వాటన్నిటిని వ్యతిరేకించామట. శిష్యాతులు అంటే అమ్మాయిల్ని చిన్నపిల్లల్ని చంపేస్తారు కదా, అలాంటివి కూడా ఖండించాడు. ఇంకా వివాహాల్లో ఆర్భాటాలు తగ్గించాలి, ఎక్కువ ఖర్చు పెట్టి వివాహాలు అవన్నీ తగ్గించాలి. తర్వాత అప్పటికే బాల్య వివాహాలు అనేవి చాలా జరుగుతాయి. అంటే 8 ఇయర్స్కి 10 ఇయర్స్కి పెళ్లి చేసేవాళ్ళు. కాకపోతే ఈయన ఏం చేశారంటే ఆ టైంకి వధువు వయసు కనీసం 12 ఏళ్ళు ఉండాలి, వరుడు వయసు కనీసం 16 ఏళ్ళు ఉండాలని చెప్పాడు, 16 ఇయర్స్ ఇట్లా చెప్పాడు అనమాట. ఇప్పుడైతే 18-21 ఉంది, అప్పట్లోనే 12-16గా పెట్టాడు అనమాట. అది కూడా జస్ట్ పెట్టాడు, కాకపోతే అంతకంటే చిన్న వయసుకి పెళ్ళిళ్ళు జరిగాయి. ఇంకా ఈయన ఏం రాశాడంటే ఇక్కడ హితసూచన అనే గ్రంథంలోన విద్యలు అనేవి అంటే మహిళలకి కొంచెం వాళ్ళు డెవలప్ కావాలంటే విద్యలు అనేవి ఇంపార్టెంట్ అనేవి చెప్తాయి అనమాట. విద్యలో మహిళలకి సాధనలని ఈ లైన్తో స్టార్ట్ చేస్తాడు హితసూచన అనే గ్రంథాన్ని. నెక్స్ట్ ఆత్మూరి లక్ష్మీ నరసింహము. ఈ ఆత్మూరి లక్ష్మీ నరసింహం అనేది మనకి
ఈయన ఆత్మూరి లక్ష్మీ నరసింహం అనే ఆయన మనకి కందుకూరి వీరేశలింగం ఉన్నాడు కదా, కందుకూరి వీరేశలింగానికి గురువు అనమాట ఆయనకి ఈయన గురువు. సో ఈయన మచిలీపట్నంలో బ్రహ్మ సమాజం అనేదాన్ని స్టార్ట్ చేశారనమాట. బ్రహ్మ సమాజాన్ని మనకి రాజా రామ్మోహన్ రాయ్ స్టార్ట్ చేశాడు కదా, ఆయన అక్కడ బెంగాల్లో స్టార్ట్ చేస్తే మనకి ఏపీలో వచ్చేసి ఆత్మూరి లక్ష్మీ నరసింహం అనే ఆయన ఒక ఆ బ్రహ్మ సమాజానికి ఒక శాఖని స్టార్ట్ చేస్తాడు అనమాట, ఒక బ్రాంచ్ని స్టార్ట్ చేస్తాడు. ఈయన వచ్చేసి పురోహితుల ఆధిక్యతని ఖండిస్తాడు అనమాట. బ్రాహ్మణులే ఎక్కువ ఆధిక్యత బలపరుస్తున్నారు కదా మనకి ఫస్ట్ ఎవరంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, వైశ్యులు, శూద్రులు అని చెప్తారు కదా. సో బ్రాహ్మణుల ఆధిక్యతని ఈయన ఖండించాడు అనమాట. బ్రాహ్మణులే అవసరం లేదు, మేము కూడా వేదాలు నేర్చుకొని మేము బ్రాహ్మణులు అవుతాం అన్నట్లు ఈయన కూడా వేదాలు నేర్చుకొని ఈయన కూడా యాగాలు చేసి సోమయాజులు అనే బిరుదు పొందాడు అనమాట. ఈయనని సోమయాజులు అని కూడా అంటారు అనమాట. సోమయాజులు అనే బిరుదు కాదు, అది ఒక పేరు పొందాడు అనమాట. నెక్స్ట్ పరావస్తు వెంకటాచార్యులు, ఈయన వితంతు పునర్వివాహాలు ఉంటాయి కదా వాటిని ప్రోత్సహించడం అనమాట. అంటే చిన్న వయసులో పెళ్ళైన అమ్మాయి భర్తను కోల్పోతే మళ్ళీ పెళ్లి చేయొచ్చు అనే ఆచారాన్ని ఈయన కొనసాగించాడనమాట. పునర్వివాహ సంగ్రహం అనే గ్రంథాన్ని కూడా రచించాడు అనమాట. ఇలాంటి వితంతు పునర్వివాహాల కోసమే ఈ గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ పుదురు అనంతరామ శాస్త్రి, ఈయన వచ్చేసి ఇప్పుడు దళితులు ఉంటారు కదా, హరిజనులు అంటారు, వాళ్ళ కోసము కార్యక్రమాలు చేస్తారన్నమాట. వాళ్ళని డెవలప్ చేయడానికి, వాళ్ళలో దాన్ని ఏమంటారు, వాళ్ళకి మంచి కల్పించడానికి ఇది హరిజనోద్ధరణ కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళని కూడా డెవలప్ చేయడానికి, వాళ్ళని అణగదొక్కుకోకుండా ఉండడానికి, వాళ్ళని కూడా సమాజంలో ఈక్వల్ చేయడానికి కార్యక్రమాలు తీసుకొచ్చాడనమాట. ఈయన నెల్లూరులో హరిజన సంఘం అనే దాన్ని స్థాపించాడు. నెక్స్ట్ మామిడి వెంకయ్య అంటాడు, ఈయన కూడా పురోహితుల ఆధిక్యతను ఖండించాడు. తన కొడుకులకి ఈయన స్వయంగా ఉపనయనం చేశాడు. ఉపనయనం అంటే వేదాలని ప్రారంభించేటప్పుడు చేస్తారు, దాన్ని మనకి పర్టికులర్గా తెలీదు. ఉపనయనం అంటే చిన్నపిల్లలకి చేస్తారు, మనకి విద్యాభ్యాసం ఎలా చేస్తారో అలాగా ఉపనయనం కూడా చేస్తారనమాట. నెక్స్ట్ మనకి బ్రహ్మ సమాజంని రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించాడు. ప్రార్థనా సమాజంని ఆత్మారాం పాండురంగ, దివ్య విజ్ఞాన సమాజాన్ని బాల్కట్ బ్లవాట్స్కీ అనేవాళ్ళు. ఈ బాల్కట్ అనే ఆయన అమెరికాకు చెందినవాడు, ఈ బ్లవాట్స్కీ అనే ఆమె రష్యాకి చెందిన. వీళ్ళిద్దరూ దివ్య విజ్ఞాన సమాజాన్ని స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇండియాకి కూడా తీసుకొస్తారు దీన్ని. ఇండియాలో దీనికి అనిబిసెంట్ అధ్యక్షత, అంటే దీన్ని నడిపేది మాత్రం అనిబిసెంట్ అనమాట ఇండియాలోన. తర్వాత ఆర్య సమాజాన్ని దయానంద సరస్వతి స్టార్ట్ చేస్తారు. వీటి వల్ల కొంచెం ఈ సంస్కృతీకరణ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్లో మన ఏపీలో మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో మొత్తానికి అయితే కందుకూరి వీరేశలింగం బాగా ఫేమస్ అనమాట. ఈయన గురించి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈయన గురించి తెలుసుకుందాం. ఈయన ఆంధ్ర సంస్కరణోద్యమ పితామహుడు. మన ఆంధ్రాలోనే సంస్కరణోద్యమాన్ని స్టార్ట్ చేసింది ఈయన. సో ఈయనే పితామహుడు అనమాట. ఈయన రాజమండ్రిలోన బ్రాహ్మణ కులంలోనే జన్మిస్తాడు. ఈయన వేశ్యావృత్తిని, దేవదాసిని, నాచ్ అంటే కొంచెం దాన్ని ఏమంటారు, రికార్డింగ్ డ్యాన్సులు టైప్ అంటారు, ఆ రికార్డింగ్ డ్యాన్సుల్ని వ్యతిరేకిస్తాడు అనమాట. విగ్రహారాధనని, మూఢ విశ్వాసాలని వ్యతిరేకిస్తాడు. విగ్రహారాధన వద్దు, మూఢ విశ్వాసాలు వద్దు. తర్వాత ఈయన ఏం చేస్తాడంటే శకునాలు మంచివి చెడ్డవి అని నమ్ముతారు కదా, అలాంటి శకునాలు నమ్మలేదనమాట. ఈయన టీచర్గా జాయిన్ అయ్యేటప్పుడు అమావాస్య రోజే జాయిన్ అవుతాడు అనమాట. అమావాస్య రోజు ఏ పని చేయకూడదు అంటాడు కదా, సో ఈయన అమావాస్య రోజే జాయిన్ అవుతాడు అనమాట ఉద్యోగంలోకి. నెక్స్ట్ కన్యాశుల్కము, బాల్య వివాహాలు, కులలింగ వివక్షలను ఖండించాడు. వితంతు వివాహాలని నిషేధించేసేదాన్ని ఖండించాడు. అంటే వితంతు వివాహాలని ప్రోత్సహించాలన్నమాట. అప్పటికి వితంతు వివాహాలని నిషేధిస్తున్నారంటే చేయకూడదు, ఇలా మన సాంప్రదాయం కాదు, అది ఇది అని చెప్పేవాళ్ళు. సో ఈయన ఖండించాడు అనమాట అవన్నీ. నెక్స్ట్ ప్రభుత్వ అధికారులు ఉంటారన్నమాట. విన్సెంట్ అనే అధికారి ఉంటాడనమాట. ఆయన లంచం తీసుకోవడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఈయన పత్రికల్లో రాసి ఇది ఆయనని డిస్మిస్ చేసి ఇచ్చాడు. తర్వాత ఈయన జంధ్యం, బ్రాహ్మణులు అంటే జంధ్యం జరిస్తారు కదా, జంధ్యాన్ని తీసేశాడు అనమాట. కులాంతర వివాహాలు జరిపిస్తాడు. కులాంతర వివాహాలు అంటే మనకి సరోజినీ నాయుడు అనే బెంగాలీ అమ్మాయిని మనకి తెలుగు అబ్బాయికి పెళ్లి చేస్తారన్నమాట. కులాంతర వివాహాలు చేస్తాడు. నెక్స్ట్ ఈయన కొన్ని సంస్థలు స్థాపిస్తాడు. రాజమండ్రిలో సోషల్ రిఫార్మ్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించాడు. ఇట్లాంటి సంస్కరణ ఉద్యమానికి పాల్గొనే యువతల కోసం ఈయన దానికి సెక్రటరీగా ఉంటాడు. 1905లో హితకారిణి సమాజం అనే దాన్ని స్టార్ట్ చేస్తాడు. హితకారిణి సమాజం అనేది అనాథ పిల్లల కోసం స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇంకా వితంతు శరణాలయం అంటే వితంతులు ఉంటారు కదా, చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న వాళ్ళ కోసం రాజమండ్రిలో వితంతు శరణాలయం స్టార్ట్ చేస్తాడు. తర్వాత 1874లో తొలి బాలికల పాఠశాల, మన ఏపీలోనే తొలి అంటే గర్ల్స్ స్కూల్, ఫస్ట్ గర్ల్స్ స్కూల్ వచ్చేసి విక్టోరియా హై స్కూల్ అనమాట. ఇది ధవళేశ్వరం వద్ద ఉంది. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం దగ్గర ఉందన్నమాట. ఇది 1879లోనే విడో మ్యారేజ్ అసోసియేషన్ అంటే వితంతు పునర్వివాహ సంఘాన్ని స్టార్ట్ చేస్తాడనమాట. ఇందులో భాగంగా 63 వితంతు వివాహాలు చేస్తాడు. మొదటిది వచ్చేసి 11 డిసెంబర్ 1881లో స్టార్ట్ అయింది. దాంట్లో పెళ్లి కొడుకు శ్రీరాములు, పెళ్లి కూతురు గౌరమ్మ. ఇది ఇంపార్టెంటే, అందుకే చెప్తున్నా, వాళ్ళు ఎవరైతే మనకి ఎందుకు లేదు. మొదటి వివాహం అంటే ఏపీలో అఫీషియల్గా జరిగిన మొట్టమొదటి వితంతు పునర్వివాహం వచ్చేసి ఇదనమాట. సో
ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ వితంతు వివాహాలన్నిటికీ పైడా రామకృష్ణయ్య అనే అతను 30,000 విరాళం ఇస్తాడనమాట. 30,000 రూపాయలు విరాళంగా ఇస్తాడు. ఇది 1879లో స్టార్ట్ అయితే 1905 వరకు ఈ వితంతు పురాణ వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. 63 వివాహాలు జరిపించారు అట్లా. ఇంకా ఈయన స్థాపించిన న్యూస్ పేపర్లు వచ్చేసి వివేకవర్ధిని, హాస్య సంజీవిని, సతీత బోధిని, సత్య సంవర్ధిని, చింతామణి, జనీన, ఇవన్నీ ఈయన స్థాపించినవే. వాయిస్ ఆఫ్ ప్రోగ్రెస్ అనే దానికైతే సంపాదకుడుగా చేస్తాడనమాట. ఆయన స్థాపించలేదు, కాకపోతే సంపాదకుడుగా చేస్తాడు. ఈయన రచనలు వచ్చేసి రాజశేఖర చరిత్ర, ఇది తెలుగులో వచ్చేసి తొలి నవల అంటారు, రాజశేఖర చరిత్ర అనమాట. ఇంకా సత్యవతి చరిత్ర, చంద్రమతి చరిత్ర, పత్ని హిత సూచని, బ్రహ్మ వివాహం, సత్యరాజు పూర్వదేశ యాత్రలు, వ్యవహార ధర్మ బోధిని, కాళిదాసు రాసిన నాటకాలు ఉన్నాయి కదా, శాకుంతలం, తర్వాత మాళవిక అగ్నిమిత్రం, అభిజ్ఞాన శాకుంతలం, తర్వాత విక్రమేంద్ర ఉర్వశీయం అని ఒకటి ఉంటుంది. ఈ 3 నాటకాలని తెలుగులో రాస్తాడు. తర్వాత హర్షుడు రాసిన రత్నావళి అనే గ్రంథాన్ని కూడా తెలుగులో రాస్తాడు అనమాట. ఈయన బిరుదులు వచ్చేసి గద్య తిక్కన, గద్య వాగ్మయ బ్రహ్మ, రావు బహదూర్ అనే బ్రిటిష్ వాళ్ళు బిరుదు ఇస్తారు కదా, రావు బహదూర్ అని అది ఇస్తాడు. తర్వాత ఎంజి రన్నడే అని ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన దక్షిణ దేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే బిరుదుని ఇస్తాడనమాట. నెక్స్ట్ రఘుపతి వెంకటరత్నం నాయుడు, ఈయన మచిలీపట్నంలో ఉంటాడు. హైదరాబాద్లో మనకి సరోజిని నాయుడు తెలుసు కదా, గాంధీ ఫాలోయర్. సరోజిని నాయుడు వాళ్ళ నాన్న అఘోరనాథ్ చట్టోపాధ్యాయ అనమాట. ఈయన వచ్చేసి రఘుపతి వెంకటరత్నంకి గురువు గారు అనమాట. ఈయన సికింద్రాబాద్లో మహబూబ్ కాలేజ్లోన, తర్వాత కాకినాడ పిఠాపురం రాజా కాలేజ్కి ప్రిన్సిపల్గా చేస్తాడు. అతను చదివిన మద్రాస్ యూనివర్సిటీకే వైస్ ఛాన్సలర్ అవుతాడు. మద్రాస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయిన తొలి తెలుగువాడు అనమాట. ఈయన 1928లోనే బ్రహ్మ సమాజ్ కార్యక్రమంలో పాల్గొని బ్రహ్మశ్రీ అనే బిరుదు ఇస్తారు. ఆ కార్యక్రమంలో ఎక్కువ పాల్గొన్నందుకు బ్రహ్మశ్రీ అనే బిరుదు ఇస్తాడు. తర్వాత ఈయనని అభినవ సోక్రటీస్ అని కూడా అంటారు అనమాట. 1891లో సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ స్థాపిస్తాడు, అంటే శుద్ధి ఉద్యమం అంటారు అన్నమాట. మనకి ఎలాగో ఆర్య సమాజంలో అది శుద్ధి ఉద్యమం స్టార్ట్ చేస్తారు కదా, అలాగే ఈయన కూడా సామాజిక శుద్ధి ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాడు. సోషల్ రిఫార్మ్ అనే గ్రంథాన్ని రచిస్తాడు అనమాట. ఈయన కూడా కొన్ని న్యూస్ పేపర్లు రన్ చేస్తాడు. బ్రహ్మ ప్రకాశిగా, ఫెలో సర్కారు, పీపుల్స్ ఫ్రెండ్ అనే 3 న్యూస్ పేపర్ని స్టార్ట్ చేస్తారు. ఈయనకి నైట్హుడ్ అనే బిరుదు ఇచ్చారు 1924 బ్రిటిష్ వారు. ఇంకా ఆంధ్ర యూనివర్సిటీకి మొదటి తీర్మానం చేస్తారనమాట. అంటే మనకి ఆంధ్ర యూనివర్సిటీ అప్పట్లో లేదు కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీని పెట్టాలి, గుంటూరులో పెట్టాలి అన్నట్లు ఫస్ట్ తీర్మానం స్టార్ట్ చేశారనమాట ఈయన. తర్వాత పిఠాపూర్ రాజా వారు ఉంటాడు కదా, రాజా సూర్యరావు అని ఆయన సహాయంతో బ్రహ్మ మందిరాన్ని నిర్మించారు అనమాట కాకినాడలోన. ఇంకా ఈయన వచ్చేసి వీరేశలింగం గారు థియాస్టిక్ హై స్కూల్ అనే హై స్కూల్ని స్థాపిస్తాడు. ఆ స్థాపనకి ఆర్థికంగా సహాయం చేస్తాడు అనమాట. ఇంకా ముట్నూరి కృష్ణారావు మనకి నెక్స్ట్ వస్తాడు. ఆయన కూడా ఏపీకి చెందినవాడు. ఆయనకి ఈయన గురువు అనమాట. వెంకటరత్నం గారు గురువు ముట్నూరి కృష్ణారావుకి. ఇంకా దేశీరాజు పెద్ద బాపాయ, ఈయన కూడా సంస్కరణోద్యమంలో పాల్గొన్నవాడు. ఈయన కూడా గుంటూరు జిల్లా బాపట్లకు చెందినవాడు. బ్రహ్మ సమాజ్ శాఖకి ప్రచారం చేస్తాడు. ఇంకా ఈయనకు వచ్చేసి రఘుపతి వెంకటరత్నం ఇన్స్పిరేషన్ అనమాట. రఘుపతి వెంకటరత్నాన్ని చూసి ఈయన ఇన్స్పైర్ అయ్యి ఈయన కూడా ఆ ఉద్యమంలో పాల్గొంటాడు అనమాట. వీరేశలింగం లాగా ఈయన కూడా బ్రాహ్మణుడే. సో ఈయన కూడా జంధ్యాన్ని త్యజిస్తాడు. సో వాయిస్ ఆఫ్ ట్రూత్ అనే పత్రికని నడిపిస్తాడు. యంగ్ మెన్స్ ప్రేయర్ యూనియన్ అనేది ఒక సంస్థను స్థాపిస్తాడు అనమాట. టెంపరెన్స్ సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ అనే సంస్థను కూడా స్థాపిస్తాడు. వీళ్ళ ముగ్గురిని, ఎవరిని, వీరేశలింగాన్ని, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిని, దేశీరాజు పెద్దబాబా గారిని, వీళ్ళు ముగ్గురిని కలిపి బ్రహ్మ సమాజ్ త్రయం అంటారు. వీళ్ళందరూ బ్రహ్మ సమాజానికి చెందిన వాళ్ళు అనమాట. నెక్స్ట్ మనకి గురజాడ వెంకటప్పారావు వస్తాడు. ఈయన నవయుగ ఆంధ్ర వైతాళికుడు అంటారు. ఈయన బిరుదు అది. తర్వాత ప్రజాకవి అంటారు, అభ్యుదయ కవి కూడా అంటారు. ఇంకా వ్యవహారిక భాష రచన, ఈ వ్యవహారిక భాష రచన అనేది చిన్న చెప్తాను చూడండి. మన తెలుగు అనేది ఫస్ట్లో గ్రాంధికం ఉంటుంది. గ్రాంధికం అంటే మనం ఏదైనా ఓల్డ్ మూవీస్లో మాట్లాడతారండి, దానవీర సూరకర్ణలో ఆ డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ ఫేమస్, కాకపోతే ఆ డైలాగ్ మనకు అర్థం కాదు. సో అది తెలుగే. ఆ తెలుగుని గ్రాంధికం అంటారు. మామూలు మనం మాట్లాడుకునే భాషని వ్యవహారిక భాష అంటారు. సో గ్రంథాలని ఎప్పుడు ఆ గ్రాంధిక భాషలో, అంటే గ్రంథాలు రాసే భాషనే గ్రాంధిక భాష అంటారు. అంటే బుక్స్ రాసే భాషనే గ్రాంధిక భాష అంటారు అనమాట. ఆ భాషలో చదివితే మామూలు సామాన్య ప్రజలకు అర్థం కాదు, అందరికి అర్థం కావాలంటే వ్యవహారిక భాషలో రచన చేయాలన్నట్లు స్టార్ట్ చేస్తాడు అనమాట. ఈయనగా స్టార్ట్ చేసేది గిడుగు రామమూర్తి గారు స్టార్ట్ చేస్తారు. ఈయన గురిజాడ వెంకట్రావు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో ఈయన కూడా హెల్ప్ చేస్తాడు. ఈయన విజయనగర జమీందారు ఆస్థానంలో ఉంటాడనమాట. 1890లో కన్యాశుల్కం అనే నాటకాన్ని రాస్తాడు. ఇది వ్యవహారిక భాషలో రాసిన తొలి తెలుగు నాటకము. తర్వాత ఈ నాటకం వచ్చేసి శూద్రకుడు రచించిన మృచ్ఛకటికం అనే గ్రంథాన్ని ఇన్స్పైర్గా తీసుకొని కన్యాశుల్కం అనే గ్రంథాన్ని గ్రంథం కాదు, ఇది నాటకము. ఈ నాటకము వరల్డ్ ఫేమస్ అనమాట. కన్యాశుల్కం పేరుతో ఒక సినిమా కూడా తీశారు. తర్వాత దీంట్లోనే వేశ్యావృత్తిని కానీ, కొంచెం మూఢాచారాలను కానీ, బ్రాహ్మణ కుటుంబంలో ఉండే
వివాహాల వ్యవస్థని కూడా దీంట్లోన చూపిస్తారనమాట కన్యాశుల్కంలోన. ఈ కన్యాశుల్కాన్ని ఆనంద గజపతి రాజు అంటే విజయనగర జమీందార్కి అంకితం ఇస్తాడనమాట. 1910లో దేశమన్నా ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అనే ఒక గేయం ఉంది కదా, ఆ గేయాన్ని రాసిస్తాడు. ఇంకా నీలగిరి పాటలు, సారంగధర, ముత్యారసరాలు, కన్యక, దిద్దుబాటు, లవణరాజు కథ, సంస్కర్త హృదయం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, మీ పేరేమిటి అనే గ్రంథాన్ని కూడా రాస్తాడనమాట. ఇవన్నీ ఈయన రాసింది. నెక్స్ట్ గిడుగు రామ్మూర్తి గారు వస్తారు. ఈయన వ్యవహార భాష ఉద్యమ పితామహుడు. ఇందాక చెప్పాం కదా, గ్రాంథిక భాష నుంచి వ్యవహార భాషకి చేంజ్ కావాలని ఈ ఉద్యమాన్ని నడిపింది అయితే ఈయన గిడుగు రామ్మూర్తి గారు. కొంతమంది దీన్ని అపోజ్ చేస్తారు, లేదు మన తెలుగు ఇలా ఉంటేనే బాగుంటుంది, వ్యవహార భాష అంటే మనము అది ఎప్పటికైనా చేంజ్ అవుతుంది అని చెప్తారు అనమాట. ఇప్పుడు చేంజ్ అవుతుంది కదా, ఇప్పుడు మనం తెలుగు కంటే ఇంగ్లీష్ని ఎక్కువ మాట్లాడతాం, మనం తెలుగు మాట్లాడుతున్నా కానీ అందులో ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అట్లా వద్దని చెప్పారు. కాకపోతే వ్యవహార భాష ఉంటేనే బెటర్ అన్నట్లు వీళ్ళు పోరాడారు. ఈయన వచ్చేసి సవర భాష, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గంజాం జిల్లాలోన పర్లాకిముడిలోన సవర జాతీయులు ఉన్నారని వాళ్ళ భాష అనమాట ఇది సవర భాష. దీనికి లిపిని కలిగి ఉన్నాడు. వీళ్ళు గిరిజనులు కదా, గిరిజనుల భాషకి లిపి ఉండదు. సో ఈయన లిపిని కలిగి ఉంటాడు. తర్వాత తెలుగు టు సవర అనే భాషకి డిక్షనరీ కనిపెడతానమాట. 1936లో ఒరిస్సాని ఏర్పాటు చేస్తారనమాట. మన ఈ పర్లాకిమిడి అనేది ఒరిస్సా రాష్ట్రంలోకి చేంజ్ అవుతుంది. సో ఆయన నేను ఏపీలోనే ఉంటాడని దానికి వ్యతిరేకంగా వచ్చి రాజమండ్రికి వలస వచ్చేస్తాడనమాట. ఈయన వాడుక భాషలోని వ్యాసమంజరి, గద్య చింతామణి, బాలకా శరణ్యం అనే గ్రంథాన్ని రాస్తాడు. తర్వాత 1919లో తెలుగు అనే పత్రిక న్యూస్ పేపర్ పేరే తెలుగు అనమాట. తెలుగు అనే న్యూస్ పేపర్ని ప్రారంభిస్తాడు. ఈయనకు కూడా రావు సాహెబ్, కైజర్ హే హిందూ అనే బిరుదులు ఉంటాయి. అభినవాంధ్ర ఆగమ శాస్త్రజ్ఞుడు అని ఉంటుంది. కళాప్రపూర్ణ అనే బిరుదులు కూడా వస్తారు. కళాప్రపూర్ణ అనేది ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు ఇస్తారనమాట. వేరే ఆయన చాలామందికి ఇస్తారు కళాప్రపూర్ణ అనే బిరుదు, ఈయనకు కూడా ఇస్తారు. తర్వాత ఈయన పుట్టినరోజుని ఆగస్ట్ 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. గిడుగు రామ్మూర్తి గారి పుట్టినరోజుని ఆగస్ట్ 29 తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ కొమర్రాజు వెంకటలక్ష్మీనారాయణ. ఈయన వచ్చేసి తెలంగాణ గ్రంథాలయోద్యమ పితామహుడు అంట. గ్రంథాలయోద్యమం అంటే మనకి బుక్స్ ద్వారా జ్ఞానం వస్తుంది కదా, ప్రజల్లో చైతన్యం కల్పించాలంటే ఫస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలంటే తగినన్ని బుక్స్ లేవు. సో బుక్స్ అన్నీ బ్రిటిష్ అండర్ కింద ఉండే బుక్స్ని అందరికీ రావాలి అంటే ఈ గ్రంథాలయం ప్రతి ఊర్లో ఒకటి ఉండాలంటే లైబ్రరీ ప్రతి ఊర్లో ఉండాలని లైబ్రరీ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారు. ఎవరు? కొమర్రాజు వెంకటలక్ష్మణరావు. అంటే దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసేది బరోడా మహారాజు అని ఆయన, బరోడాకు చెందిన మహారాజు షియాజీరావు గైక్వాడ్ అని ఆయన స్టార్ట్ చేస్తామట. మనకి ఇండియా వైడ్గా స్టార్ట్ చేస్తాడు. ఏపీలో వచ్చే అయ్యంకి వెంకటరమణ అనే స్టార్ట్ చేస్తాడు. తెలంగాణలో వచ్చేసి కొమర్రాజు వెంకటలక్ష్మణరావు. ఈయన తెలంగాణ కదా మనకేం అవసరం అంటారేమో, ఈయన తెలంగాణలో గ్రంథాలయోద్యమాన్ని స్థాపించినా కూడా ఈయన తెలుగు వాడే అనమాట. అంటే కృష్ణా డిస్టిక్కి చెందినవాడు, మన ఏపీకి చెందినవాడు. పెండిగంచుపూర్లో జన్మించాడు. ఈయన వచ్చేసి మనం ఏకశిలా నగరం అంటే వరంగల్ అని తెలుసు, ఇప్పుడు తెలుసు. కాకపోతే అప్పుడు ఏమనేవాళ్ళు అంటే కడప జిల్లాలో ఉండే ఒంటిమిట్ట అనే ఏకశిలా నగరం అనుకునేవాళ్ళు. ఈయన లేదు, వరంగలే ఏకశిలా నగరం అని చెప్పాడు అనమాట. ఈయన రచించింది మహమ్మదీ యుగం, శివాజీ చరిత్ర, హైందవ మహాయుగం అనే గ్రంథాలు రచించాడు. 1906లో విజ్ఞాన చంద్రికా మండలి అనేది ఒక ముద్రణ అనమాట, ఒక ప్రెస్, బుక్స్ ముద్రిస్తారు కదా, ముద్రణాలయం అనమాట ఇది. దీంట్లోనే గాడిచర్ల హనుమంతరావు హరిసర్వోత్తమ రాజు రచించిన అబ్రహం లింకన్ అనే చరిత్రను మొట్టమొదటిగా ముద్ర వేశారనమాట విజ్ఞాన చంద్రిక మండలిలోన. 1901లో సుల్తాన్ బజార్లోన శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం అనే గ్రంథాలయాన్ని స్టార్ట్ చేశారు. ఇది రావిచెట్ట రంగారావు అనే ఆయన ఇల్లు అనమాట, ఇంట్లోనే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 1904లోన హన్మకొండలోన రాజరాజ నరేంద్ర భాషా నిలయం అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఇది కూడా గ్రంథాలయం అంటే లైబ్రరీ అనమాట. ఇది పింగళి వెంకటరామారెడ్డి అనే ఆయన ఇంట్లో స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ మన ఏపీకి సంబంధించి అయితే మనకి ఫస్ట్ 1962లోనే కెప్టెన్ విలియం అనే అతను మద్రాసులోన సెయింట్ జార్జ్ లైబ్రరీని స్టార్ట్ చేస్తారన్నమాట. ఇది వాళ్ళ కోసమే, వాళ్ళ ఉద్యోగుల కోసమే స్టార్ట్ చేస్తారు. తర్వాత 1819లో జేమ్స్ థామస్ అనే ఒక జడ్జి ఉంటాడు. ఆ జడ్జి రిటైర్డ్ జడ్జి అనమాట. ఆయన రాజమండ్రిలో రీడింగ్ రూమ్ని ఏర్పాటు చేస్తాడు. తర్వాత 1866లో మంతెన ఆదినారాయణ మూర్తి అనే ఆయన విశాఖపట్నంలో సరస్వతి నిలయం అనే ఒక గ్రంథాలయాన్ని స్థాపిస్తాడు అనమాట. ఇది తొలి ఆధునిక గ్రంథాలయం మన ఏపీలోన మొదటి ఆంధ్రిక గ్రంథాలయం అనమాట. 1890లోన రాజమండ్రిలో వీరేశలింగం గారు టౌన్ హాల్లో జూబ్లీ రీడింగ్ రూమ్ని స్టార్ట్ చేశారు. 1904లో ఏలూరులోన హిందూ యువజన సమాజ గ్రంథాలయము, తర్వాత 1905లో తెనాలిలోన ఆర్యబాల సమాజం, ఇలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. వీటన్నిటికీ పితామహుడిగా అంటే ఆంధ్ర గ్రంథాలయోద్యమ పితామహుడు ఎవరంటే అయ్యంకి వెంకటరమణయ్య. ఈయన విజయవాడలోన చారిటబుల్ లైబ్రరీలోన సెక్రటరీగా పనిచేసేవాడనమాట. ఆయన సెక్రటరీగా ఆ లైబ్రరీలో పనిచేసినందుకే దీని గురించి పూర్తి అవగాహన వచ్చి
1914లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఆయన స్పీచ్ ఇచ్చి ఆయన డిమాండ్ ద్వారా ఆంధ్రాలో కూడా గ్రంథాలయోద్యమాన్ని ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్ర గ్రంథాలయ సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. దీంట్లో భాగంగా వీళ్ళందరూ ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి గ్రామాల్లో కూడా లైబ్రరీ ఉండాలనే ఆవశ్యకతని పెంపొందిస్తారు అనమాట. దేశంలో మొదటి లైబ్రరీ సంఘం వచ్చేసి ఇది ఆంధ్ర గ్రంథాలయ సంఘము. ఆంధ్ర భారతి గ్రంథాలయ సర్వస్వం అనే రచనలు రాస్తారు. అంటే పత్రికలు ఇవి. ఆంధ్ర భారతి గ్రంథాలయ సర్వస్వం అనేవి పత్రికలు, న్యూస్ పేపర్లు అనమాట. వీటి ద్వారా గ్రంథాలయాల యొక్క ఆవశ్యకతను తెలుపుతారు. వీళ్ళు గ్రంథాలయ తీర్థయాత్రలు, పాదయాత్రలు చేస్తారన్నమాట. గ్రంథాలయ తీర్థయాత్రలు అంటే ఒక రన్నింగ్ లైబ్రరీని యూజ్ చేసుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రంథాలయాలని ఏర్పాటు చేయడం వల్ల మనకి విజ్ఞానం పెరుగుతుందని వ్యాపిస్తారనమాట. ఇక్కడి వరకు మనకి సంస్కరణ పునరుజ్జీవనం అది ఎండ్ అయిపోతుంది. కొంతమంది వీళ్ళని వ్యతిరేకిస్తారు అనమాట. మన వాళ్ళు ఇప్పుడు కందుకూరి వీరేశలింగం కానీ రఘుపతి వెంకటరత్నం కానీ వీళ్ళందరూ వితంతు పునర్వివాహాలు చేయొచ్చు, తర్వాత బాల్య వివాహాలు చేయకూడదు, ఇలా అపోజ్ చేస్తారు కదా మూఢనమ్మకాలని. కొంతమంది ఏమంటారంటే మనం పాత పద్ధతులనే పాటించాలి, మనం మన హైందవ సంస్కృతిని కాపాడుకోవాలన్నట్లు చెప్తారనమాట. వాళ్ళలోన వీళ్ళనే ప్రతి సంస్కరణోద్యమాలు అంటారనమాట. కొక్కండ వెంకటరత్నం అని ఆయన వీరేశలింగానికి ఆపోజిట్గా ఉంటారనమాట. ఆయన ఏం చేసినా కూడా ఈయన తప్పు ఇది చేయకూడదు అంటారనమాట. కొక్కండ వెంకటరత్నం ఈయన మద్రాసులో 1871లో ఆంధ్ర భాషా సంజీవిని అనే గ్రంథాన్ని ఒక పత్రికని రాస్తారనమాట. ఇది వితంతు వివాహాలు చేయకూడదని చెప్తాడు ఈయన ధనుంజయ విజయ వ్యాయోగం, ప్రసన్న రాఘవం, సింహాచల యాత్ర, పంచతంత్రము, బిల్వేశ్వర శతకం అనేవి రాస్తాడు. ఇంకా గోదావరి మంజరి కూడా రాస్తాడు. హాస్యవర్ధిని అనేది ఒక పత్రిక, ఒక న్యూస్ పేపరు. దీన్ని కొక్కొండ వెంకటరత్నం ఉంటుంది. హాస్య సంజీవని అనేది వీరేశలింగానికి ఉంటుంది. ఈ హాస్యవర్ధినిలోనే ఈయన వీరిగాడు అనే ఒక క్యారెక్టర్ని పెట్టుకొని కమెడీగా చేస్తారనమాట. హాస్య సంజీవనిలోనూ కొక్కొండ అనే ఒక పాత్రని తీసుకొచ్చి ఒకరినొకరు విమర్శ చేసుకుంటారు అనమాట. మనకి టీడీపీ వైసీపీ ఎలా కొట్లాడతారో వీళ్ళు అలా కొట్లాడినారు ఆ టైంలోన. ఇంకా వేదం వెంకటరాయ శాస్త్రిని కూడా వ్యతిరేకించారనమాట. ఈయన మద్రాసు క్రిస్టియన్ కాలేజ్లో సాంస్క్రిట్ టీచర్గా పనిచేస్తాడు. ఇంకా వీరేశలింగాన్ని వెంకటరత్నాన్ని వ్యతిరేకించాడు అనమాట. సంస్కృతంలో ప్రతాపరుద్రీయం అనే ఒక నాటకం రాశాడు. ఇది చాలా ఫేమస్, ఇది గుర్తుపెట్టుకోండి దీన్ని. ఇంకా మహామహోపాధ్యాయ అనే బిరుదు కూడా రాశాడు. నాకు ఎందుకో నోరు తిరగదు. మహామహోపాధ్యాయ అనే బిరుదు రాశాడు. 1920లో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఈయనకి డాక్టరేట్ ఇచ్చారనమాట. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందిన తొలి తెలుగువాడు ఇతనే అనమాట. ఈయనకి కళాప్రపూర్ణ అనే బిరుదు కూడా ఇస్తారు. ఇక్కడతో ఆంధ్రలో సాంస్కృతిక పునర్జీవనం అయిపోయింది. మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాము. ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా. థర్డ్ యూనిట్ చాలా పెద్దగా ఉంది, అందుకే రాసిన ఇక్కడ. అడ్వాంట్ ఆఫ్ యూరోపియన్స్ రాక అయిపోయింది. తర్వాత ట్రేడ్ సెంటర్స్ అయిపోయినాయి, వాళ్ళ వర్తక స్థావరాలు అయిపోయింది. ఆంధ్ర అండర్ ద కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఆంధ్ర పరిపాలన ఎలా ఉందని అయిపోయింది. 1857 రివల్ట్, 1857 తిరుగుబాటు ఇందాకే చెప్పాను. దాని ఇంపాక్ట్ ఆంధ్రాలో దాని ఇంపాక్ట్ 1857 ఇంపాక్ట్ ఎలా ఉందో చెప్పాము. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్, మనకి కర్ణాటక యుద్ధాల ద్వారా తర్వాత గుంటూరుని ఆక్రమించారు, తర్వాత ఉత్తర సర్కాల్ని ఆక్రమించారు, దత్తమండలాన్ని ఆక్రమించారు అని చెప్పుకున్నాం కదా. ఇది బ్రిటిష్ రూల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా అయిపోయింది. సోషియో కల్చర్ అవేకింగ్ ఈరోజు చెప్పుకున్నాం కదా, ఆ సాంస్కృతిక పునర్జీవనం అనేది అది అయిపోయింది. నెక్స్ట్ జస్టిస్ పార్టీ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అని ఉంటుంది. ఇది ఎల్లుండి స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి ఇది కొంచెం బాగానే ఉంటుంది, చిన్న టాపికే అయిపోతుంది. తర్వాత గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ మూవ్మెంట్ అంటే ఇది స్వాతంత్రోద్యమం కింద వస్తుంది. 1885 నుంచి 1947 వరకు ఏమేమి జరిగింది, దాంతో సోషలిస్టులు కమ్యూనిస్టులు పాత్ర ఎంత ఉంది, తర్వాత యాంటీ జమీందారీ కిసాన్ మూవ్మెంట్స్ ఏమున్నాయి, గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ పోయిటరీ అంటే రచనలు ఏవి ఉన్నాయి, తర్వాత లిటరేచర్ ఎలా ఉంది, నాటక సంస్థలు ఎలా ఉన్నాయి, ఉమెన్స్ పార్టిసిపేషన్ ఎలా ఉంది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే జస్టిస్ పార్టీ ఉంది కదా, దీన్ని యాంటీ జమీందారీ కిసాన్ మూవ్మెంట్స్ని ఒక క్లాస్గా చెప్పుకుందాము. ఇదంతా ఒక క్లాస్లో అయిపోదు, ఎందుకంటే నేషనల్ మూవ్మెంట్ అనేది చాలా పెద్దది. ఒక 2 క్లాసెస్ పెట్టుకుందాము. సో ఇక్కడ 2 క్లాసెస్ అయిపోతాయంట. 1, 2 ఒకటి ఒక క్లాసు, 2 క్లాసులు ఇవి 3 అవుతాయి. ఇంకొకటి ఎక్కువ తీసుకుంటే మొత్తం ఒక 4 క్లాసెస్లోన ఇది అయిపోగొట్టేద్దాం. ఇంకా 2 యూనిట్స్ ఉంటాయంటే ఆ 2 యూనిట్స్ని కూడా 1 డేలో ఫినిష్ చేసేయచ్చు. మొత్తం మీద మనకు ఒక 6-7 క్లాసెస్లో ఏపీ హిస్టరీ అయిపోతుంది. 6-7 క్లాసెస్లో ఏపీ హిస్టరీ అయిపోతుంది. నెక్స్ట్ మనం పాలిటీ స్టార్ట్ చేద్దాం, అక్కడ ఎస్ఎన్టీ అయిపోతుంది, ఎకనామీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. ఎక్కడ తిరిగి మనం అక్టోబర్లోగా సిలబస్ కంప్లీట్ చేసుకొని పెట్టుకుందాం. అక్టోబర్లోగా అంటే అక్టోబర్ 20th పెట్టుకున్నాం. అక్టోబర్ 20th కల్లా సిలబస్ కంప్లీట్ చేసేసుకుందాం. తర్వాత కావాలంటే ఎప్పుడైనా పెట్టుకునే ఎగ్జామ్, మనమైతే ఫ్రీగా ఉందాం. సో రివిజన్ కూడా చేసుకుందాం. రివిజన్ చేసుకోవడానికి టైం దొరకట్లేదు. నేను క్వశ్చన్స్ అన్నీ పెడుతుంటే ఆప్షన్స్ వద్దంటున్నారు చాలామంది. సో
మనం డైరెక్ట్ క్వశ్చన్ చదువుకుంటూ వెళ్ళిపోతాం. డైలీ ఒక రివిజన్ అయిపోతున్నట్టే ఉంటుంది. సో దీనికి కావాల్సిన పీడిఎఫ్ ఎవరికైనా కావాలనుకుంటే మెసేజ్ చేయండి. వాట్సాప్ అంటాను, టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. 20 రూపీస్కి ఒక యూనిట్ ఇచ్చేస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాగా చదువుకోండి.